ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన అనతి కాలంలోనే ఆయన అధికారం చేపట్టాడు. అంటే ఆయనకున్నటువంటి సినిమా రంగానికి సంబంధించినటువంటి చరిష్మా కావచ్చు, అప్పటి రాజకీయ పరిస్థితులు కారణం కావచ్చు, దానికి తోడు అప్పుడు రూల్ చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలు కావచ్చు, మొత్తం మీద ఇవన్నీ కూడగలిపి ఆయన పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఆయన దేశంలో సంచలనాత్మకమైనటువంటి విజయాన్ని చేజెక్కించుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ రాజకీయాల్లోనే ఒక ధృవతారగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆయన దాని గురించి అంటే తెలుగుదేశం పార్టీ దాని సిద్ధాంతాలు, అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలకి చోటు లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ వారసత్వాలు దూరంగానే ఉంటూ రాజకీయాలు నడిపించాలి అన్న ఆలోచనతో కూడా ఆయన ఉండేవాళ్ళు. అదే విషయాన్ని తన అనుచరులకి, తన నాయకులకి, తన క్యాడర్కి పెద్ద ఎత్తున బోధించేవాళ్ళు. అంటే ఓవరాల్గా వారసత్వ రాజకీయాలకి మిగతా పార్టీల్లో లాగా కాంగ్రెస్ కానీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతీయ పార్టీలు కానీ, దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అనేక రాజకీయ పార్టీల్లో చాలా వరకు ఈ వారసత్వ రాజకీయాలకు చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే భిన్నంగా ఈ రాజకీయ పార్టీని, తెలుగుదేశం పార్టీని నడిపించాలి, పునరుద్ధరించాలి, క్యాడర్ని బలోపేతం చేయాలి, కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి అన్న లక్ష్యంతో ఆయన ఆలోచనల్ని తన క్యాడర్కి, తన నాయకులకి ఎప్పుడు షేర్ చేసేవాళ్ళు. ఆయన బ్రతికున్న నాళ్ళు అంటే 95, 94 ఎన్నికల వరకు అదే రకంగా ఆయన ఆ పార్టీని నడిపించారన్న చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉంది. అంటే ఎన్నికల ప్రచారం కోసం తన కుమారుడు చైతన్య రథంతో ఆయన ప్రయాణం చేసినప్పుడు తన కుమారుడు నందమూరి హరికృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నాడు, తర్వాతి అంటే నందమూరి తారక రామారావు తర్వాత టీడీపీని నందమూరి హరికృష్ణ చేజిక్కించుకుంటాడు అన్న చర్చ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో వాటిని ఖండించి వారసత్వ రాజకీయాలకి తావు లేదు అని ప్రకటించారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు ఇదే సూత్రాన్ని ఆయన కూడా పాటిస్తూ వచ్చారు. తన సొంత తమ్ముడికి అవకాశం కల్పించినా కూడా తర్వాత ఆయనని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులని, అంటే ఇంక్లూడింగ్ ఆయన సతీమణి అయినటువంటి ఎన్టీఆర్ కుమార్తె అయినటువంటి భువనేశ్వరిని కూడా రాజకీయాల్లోకి రాకుండా ఆమె ప్రమేయం ఎక్కడ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన టీడీపీని నడిపించిన తీరు అప్పట్లో ఇప్పటికీ అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగానే ఉంది. అయితే 2014 తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో అది పెద్ద ఎత్తున కనిపిస్తుంది. నారా లోకేష్ తన చదువులు పూర్తి చేసుకోవడము, వివాహం చేసుకోవడము, తర్వాత హెరిటేజ్ బాధ్యతలు తీసుకోవడము, ఇవన్నీ ఒకవైపు అయితే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడము, ఆయన పార్టీలో చేరిన అనతి కాలంలోనే ఆయన ఆ పార్టీలో అత్యున్నత స్థానానికి చేరుకోవడము, చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ అనతి కాలంలోనే ఆ పెద్ద పోస్టుకి చేరుకోవడము, దానిని చాలామంది సీనియర్లు అంటే టీడీపీ ఏర్పాటైన నాటి నుంచి ఎన్టీఆర్తో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఇప్పటికీ చంద్రబాబుతో ఉన్నారు, వాళ్ళు చాలామంది దీనిని వ్యతిరేకించారు అన్న చర్చ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించింది.
అయితే ఇప్పుడు ప్రత్యేకించి మిగతా పార్టీల్లో ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న స్థానము అన్న పోస్టు తెలుగుదేశం పార్టీలో లేదు. ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు అలాంటి పోస్టు క్రియేట్ చేయలేదు. కానీ ప్రత్యేకించి నారా లోకేష్ కోసము ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పోస్టును క్రియేట్ చేశారు అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు కూటమి వర్గాల్లో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంటే లోకేష్ని పార్టీ చీఫ్గా పెట్టాలి, పార్టీ రెండో స్థానంలో చంద్రబాబుని తెరపైన చూపిస్తూ తెర వెనుక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ లోకేష్ ఆధ్వర్యంలోనే నడిపించాలి, పార్టీ క్యాడర్ అంతా లోకేష్ హ్యాండ్లోనే ఉండాలి, అతని ఆలోచనలకు అతని డైరెక్షన్ మేరకే క్యాడర్ మొత్తం పనిచేయాలి అన్న ఆలోచనలతో ఈ కొత్త పోస్ట్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కొత్త పోస్ట్ని క్రియేట్ చేశారు అన్న చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. అంటే లోకేష్ అనధికారికంగానే అన్అఫీషియల్గానే అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు, ఇది అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారము అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విభేదాలకి అంటే ఇలాంటి ఆలోచనలకి ఇలాంటి విమర్శలకి తావు లేకుండా ప్రత్యేకించి నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పోస్ట్ని క్రియేట్ చేసి తెరపైకి తీసుకొచ్చి పార్టీ రెండో స్థానంలో కూర్చోబెడితే ఇలాంటి ఆలోచనలు క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ ఉండవు రావు అన్న ఆలోచనలతో ఇలాంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ పోస్టు ఇప్పుడే ఎందుకు క్రియేట్ చేశారు, అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు తీసుకున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు నారా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడుకి ఏమైనా డైరెక్షన్లు ఇచ్చారా, ఆ డైరెక్షన్ల మేరకే ఈ పార్టీ పగ్గాలు నారా లోకేష్కి ఇచ్చే విధంగా కార్యాచరణ ఏమైనా రూపొందించారా అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. మరో సంచలనాత్మకమైనటువంటి చర్చనీయాంశం ఏంటంటే 2027 నాటికి నారా చంద్రబాబు నాయుడుకి బదులుగా నారా లోకేషే ముఖ్యమంత్రి అవుతారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న నేపథ్యంలో పార్టీ వైపు చూసినప్పుడు పార్టీలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తికే ఈ ముఖ్యమంత్రి పీఠం ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ని పార్టీలో అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడానికి తర్వాత ముఖ్యమంత్రిగా మార్గం సుగమం చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు, అందుకే ప్రత్యేకించి వర్కింగ్ ప్రెసిడెంట్ని క్రియేట్ చేశారు అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది.